లేదా అవకాశాల ధర్మం బట్టి ఏర్పడ్డది అని రకరకాలుగా అనుకుంటారు. కానీ వారికి మనం వాక్యంలో చూపించగలిగితే వారు మనతో వాదనలు చేయాలి. లేదా ఆంధ్ర తెలంగాణ సమస్య ఏంటంటే ఆంధ్రలో వాళ్ళు ఎక్కువగా బైబిల్ కాలేజీలు ఉన్నందువల్ల నేర్చుకున్నందువల్ల అక్కడ అనేక సంఘాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా క్రీస్తు సంఘాన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రజలు కూడా ట్రైనింగ్ చేసి వచ్చిన వారు మన దగ్గర అది లేదు. అందువల్ల మన మీద బాధ్యత ఎక్కువ. సేవకులైన వారు ఎరగాల పౌలు వలె శ్రమపడి బోధించవలసిన పౌలు ఏం చేస్తున్నాడు? వారికి దేవుని రాజ్యాన్ని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 7వ వచనం 8వ వచనం నుండి సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి నరికించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపారు. అయితే కొందరు కఠిన పరచబడిన వారై ఒప్పుకొనగా జనసమూహమును ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకించుకొని ప్రతి దినము ఒకని పాఠశాలను ధరిపించుతూ వచ్చాను. 2 ఏళ్ల వరకు అలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీక్ దేశస్థులేమి అటు ఆశలో కాపురం ఉన్న వారందరూ వాక్యం వినిది. ఎక్కడ జరిగింది ఈ విషయం అంటే కొరింథులో ఉన్నప్పుడు అపోలో కొరింథులో ఉన్నప్పుడు పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొంతమంది శిష్యులను చూసి మీరు పరిశుద్ధాత్మను పొందేదిగా అంటే పరిశుద్ధాత్మలో ఉన్నారనే మాకు తెలియదు అంటే మీరు బాప్తిస్మం ఎట్లా పొందారు అంటే మేము యోహాను బాప్తిస్మం పొందారు అంటే అట్లా కాదు, క్రీస్తులో మీరు బాప్తిస్మం పొందారా అని క్రీస్తులో బాప్తిస్మం క్రీస్తులో బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అపోస్తలుల కార్యం 2:38లో చెప్పినట్టుగా మీరు మారు మనసు పొంది క్రీస్తు యేసు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను ద్వారా పొందుతారు. పౌలు మొత్తం సంపూర్ణంగా సత్యాన్ని ఎరిగినవాడు. అందుకొరకే పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ రావాలి వస్తుంది అని అంటే మీరు బాప్తిస్మం పొందండి. పరిశుద్ధాత్మ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ మీకు రావాలంటే కనిపెట్టుకోండి అని పెంతెకోస్తు సంఘం వారు చెప్పినట్టుగా చెప్పాలి. ఇక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నారు? తర్వాత దేవుని సమాజ మందిరంలోకి వెళ్ళి 8వ వచనం ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపాడు. 8వ వచనం సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుతూ దేవుని రాజ్యాన్ని గురించి తర్కించుచు దేవుని రాజ్యాన్ని గురించి ఎందుకు తర్కించవలసి వచ్చింది? ఎందుకొరకు వారితో దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడవలసి వచ్చింది? రాయరత్నం అన్నట్టు యోగుల సమస్య ఏంటి అంటే వారు యేసు ప్రభువు రాదు కాదు, ఆయన రాదని చెప్పుకున్నాడని రాయాలి కానీ యూదుల రాదని ఎందుకు రాశారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 29-30 వచనాలలో ఆ విషయం కనబడుతుంది. అంటే వారు భౌతిక సమానమైన రాజు కొరకు రాజ్యం కొరకు కనిపెడుతూ ఉంటారు. కాబట్టి రాజ్యం అన్నది వచ్చింది, దేవుని సంఘమే ఆయన రాజ్యము, క్రీస్తే రాజు అని తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. కొంతమంది మత్సరపడి అల్లరి చేస్తే
శిష్యులను ప్రత్యేకపరచుకొని 2 ఏళ్ళు అక్కడ వారికి వాక్యాన్ని బోధించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం కూడా లోకానికి రాజ్యం గురించి తెలియదు, సంఘం గురించి తెలియదు. సంఘమే రాజ్యము అన్న విషయం వాళ్ళకు తెలియదు. దేవుడు రాజ్యంలో ఉండాలంటే ఆయన సంఘంలో ఉండాలా. అందుకనే ఏ సంఘం అయితే ఒక గుంపు ఒక గుంపది అందుకొరకు ఏ సంఘం అయితే ఏమి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని కదా మనం అందుకొరకు ఏం చేయాలి? మనం వారికి చెప్పవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. ఏం చెప్పాలా? దేవుని రాజ్యం సంఘం అని దాని గురించి కష్టపడి చెప్పాలి. ఈ సత్యం లోకానికి తెలియదు. ఎరగక తెలుగులేని కొంతమంది అల్లరి చేసిందో అవమానపరిచారు. ఎందుకొరకు అని అంటే ఇది మొదటి ఉంటున్నది ధర్మశాస్త్రం పౌరులను వచ్చి చెడగొడుతున్నారు. శ్రమ పడవలసి వస్తుంది. మొట్టమొదటి తరం వారి క్రైస్తవులు